జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము 5వ శ్లోకము. దైవీ సంపత్ విమోక్షాయ నిబంధాయ ఆసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ దైవాసుర సంపద్విభాగయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, దైవీ గుణములు అంటే మంచి గుణములు, వాటిని కలిగి ఉంటే అవి మనకు ప్రకృతి బంధమును తొలగిస్తాయి. అంటే దైవీ గుణములు కలిగి ఉన్నటువంటి వారు జనన మరణ చక్రములో నుండి విముక్తులవుతారు. ఇక ఆసురీ గుణములు అంటే చెడు గుణములు, అవి కలిగి ఉన్నటువంటి వారు ఈ ప్రకృతి బంధనాన్ని తొలగించుకోలేరు. సంసార చక్రం అంటే జనన మరణ చక్రము నుండి తప్పించుకోలేరు. కానీ అర్జున, నువ్వు మంచి గుణాలు కలవాడివే కనుక ఇక నువ్వు దుఃఖించకు అంటూ శ్రీకృష్ణ భగవానుడు దైవీ గుణముల యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది, ఆసురీ గుణముల యొక్క ప్రభావము ఎట్లా ఉంటుంది అని విశదపరుస్తూ అర్జునుడిలో మంచి గుణాలే ఉన్నాయి అని గుర్తిస్తూ అర్జునుడిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అర్జునుడితో పాటు మనని కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనలో మంచి గుణాలు ఉండటం వల్లనే, జన్మ జన్మల అదృష్ట విశేషము చేతనే ఈ విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి మానవ జన్మ మనకు లభించిందని, ఈ లభించినటువంటి అత్యద్భుతమైన అవకాశాన్ని, మానవ జన్మను పాడు చేసుకోకండి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరిని కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మా శుచః అంటూ ఇక దుఃఖించకండి అంటూ మనందరికీ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని, భరోసాను మనసారా భావన చేస్తూ ఈ మానవ జన్మను సార్థకపరచగలిగినటువంటి జనన మరణ చక్రాన్ని, సంసార బంధనాన్ని, ప్రకృతి బంధనాన్ని తొలగించగలిగినటువంటి పరమాత్మ చెప్పిన మంచి గుణములను మనలో సంస్కరించుకునేటటువంటి సాధన నిరంతరము కొనసాగిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 313వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యమునా నదిలో నుండి బయటకు వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఇక అందరూ ఆలింగనం చేసుకొని
స్వామి ముఖారవిందాన్ని ప్రేమగా పదే పదే తనివితీరా చూస్తూ ఉన్నారు. గోపికలు, గోవులు, దూడలు, ఆబోతులు, గోపాలురు అందరూ శ్రీకృష్ణుడిని చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు. నందం విప్రాహ సమాగత్య గురవః సకలత్రకాః. కొందరు బ్రాహ్మణులు తమ పత్నులతో వచ్చి నందుడిని అభినందిస్తూ, నందా, దైవానుగ్రహముతో నీ కుమారుడు కృష్ణుడు కాళీయుడి నుండి విముక్తుడయ్యాడు. అందుకని ఇప్పుడు దేహి దానం ద్విజాతీనాం కృష్ణ నిర్ముక్త హేతవే. ఓ నందా, నీ కుమారుడికి ఇక మీద ప్రమాదాలు రాకుండా ఉండటం కోసం బ్రాహ్మణులకు దానం చెయ్యి అని సలహా ఇచ్చారు. అప్పుడిక నందుడు వెంటనే గాహ సువర్ణం తదాదిశత్, మహదానందముతో బ్రాహ్మణులకు గోదాన సువర్ణదానాలు చేశాడు. యశోదాపి మహాభాగా నష్టలబ్ధ ప్రజాసతి పరిష్వజ్య అంకమారోప్య ముమోచ అశ్రుకలాం ముహుః. మహాభాగ్యవతి అయినటువంటి యశోదాదేవి కృష్ణుడిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని పదే పదే ఆలింగనం చేసుకుంటూ అశ్రుధారలను కారుస్తూ ఈ రకంగా అంటూ ఉంది, నాయనా కృష్ణ, నిన్నున్ ఆ ఉగ్రభుజగమంబు కరవన్ నీవు ఆపదం పొందుచున్ నన్నేమంటి తనూజ నాకూణ నా తండ్రి రా రా. నాయనా కృష్ణ, నిన్ను ఆ భయంకరమైనటువంటి పాము కరుస్తూ ఉంటే నా కోసం ఎంతగా ఏడ్చావో కదా నాయనా, భయపడ్డావా కన్నా అంటూ కన్నీరొల్కగ కౌగిలించె తనయున్ గారాముతో. యశోదాదేవి కన్నీళ్లు కారుస్తూ కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకొని గారాబం చేస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయము 5వ శ్లోకం. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మా శుచః సంపదం దైవీం అభిజాతోసి పాండవ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.